హాయ్ అండి. ఓ వంట, ఓ మాటకి స్వాగతమండి. తొలేకాసి పండక్కి తప్పకుండా జొన్న పేలాల పిండి చేసుకుంటారు. ఈ జొన్న పేలాల పిండి చేసుకొని ప్రసాదంగా పెట్టుకుంటారు. జొన్న పేలాలతో పేలపిండి చేసి పాతకాలం నుంచి, అమ్మమ్మల కాలం నుంచి గూడా తొలేకాసికి తప్పకుండా పేలపిండి చేసుకుంటారు. ఈరోజు పేలపిండి చేసుకోబోతున్నాం. దీనికి నేను షాపులో తెచ్చిన జొన్న పేలాలతో 5 కప్పులు పేలాలు తీసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం వేడి చేసుకుంటున్నా. మీరు అదే షాపులో జొన్నలు తెచ్చైనా జాలీ గిన్నెలో జల్లెడ పట్టుకుని బాండీ వేడెక్కినాక గుప్పిడి గుప్పిడేసి మూత పెట్టుకుంటే పూలు పూలుగా ఎగుతాయి. నేను ఈ షాపులో పేలాలు తెచ్చి 5 కప్పులు పోసుకున్నాను, వేడి చేసుకున్నా. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఇది దేవుడి ప్రసాదం కాబట్టి తొలేకాశికి పేలపిండి కంపల్సరిగా ప్రసాదంగా పెడతారు. ఆవు నెయ్యి వాడుకుంటున్నాను. 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసి పావు కప్పు బాదం గింజలు వేసి అవి కొంచెం వేగినాక మళ్ళీ పావు కప్పు జీడిపప్పు వేసుకుంటున్నా. ఇవి కూడా వేగినాక ఓ బౌల్లో తీసుకుందాము. మీ దగ్గర ఎండు కొబ్బరి కూడా ఉంటే కొబ్బరి ముక్కలు వేసుకోండి, ఓ పావు కప్పు. నేను కొబ్బరి ముక్కలు లేవని ఓ 4 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఈ వేగినాక ఇప్పుడు 4 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసి ఆ వేడిలో స్టవ్ కట్టేసుకుందాము. మీరు కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోండి, నాకు బాదం గింజలతో పాటే. దీన్ని స్టవ్ కట్టేసుకుని మళ్ళీ ఆ బాదం గింజలు ఆరినాక ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. జీడిపప్పు, బాదం గింజలు కూడా పొలుగ్గా వేసుకోవాలి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జొన్న పేలాలు వేయించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. షాపులో తెచ్చిన పేలాలతో ఈరోజు పేలపిండి చేసుకోబోతున్నాము. వీటిని కూడా ఒకసారి పొలుగ్గా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పొలుగ్గా వేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతుంటుంది. ఈ టైంలో ఒక స్పూను యాలుక్కాయ పొడి వేసుకుందాము. నా దగ్గర పట్టిన యాలుక్కాయ పొడి ఉంటే ఒక స్పూన్ వేసుకున్నాను. దీనికి 5 కప్పులు జొన్న పేలాలకి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు జొన్నలు తీసుకున్నారనుకోండి, కప్పు జొన్నలకి కప్పు బెల్లం తీసుకోండి. అంతా కూడా ఇట్ట పొలుగ్గా మిక్సీ వేసుకుని బెల్లం కూడా బాగా కరిగేదాకా మిక్సీ వేసుకుని ఇప్పుడు నేతిలో వేయించుకున్న కొబ్బరి పొడి వేసుకున్నాము. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఆవు నెయ్యి వేసుకుని కలుపుకోండి. కమ్మన వాసన వస్తుంది, మంచి రుచిగా కూడా ఉంది. పాతకాలంలో కూడా కంపల్సరిగా తొలేకాసి పండుగ వచ్చిందంటే పేలపిండి చేసుకుంటుంటారు. ప్రసాదంగా పెట్టుకుని అందరూ కూడా బౌల్లో పోసుకుని కమ్మగా హెల్దీ కదా జొన్నలు. ఇప్పుడు మనం రుచి కోసము, టేస్ట్ కోసం, హెల్దీ కోసము కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకున్నాము. ఇదే తొలేకాసి పండగకి చేసుకునే జొన్న పేలాల పిండి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. పేలాల పిండి అయితే చాలా బాగుంది. దేవుడి ప్రసాదంగా ఇట్లా చేసుకొని బాయండి.